నెక్స్ట్ అండి ఇక్కడ మనకి ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఆఫ్ వి ఆఫ్ ఆర్ అని చెప్పి ఇచ్చాడండి. అయితే షో దట్ ఆల్ఫా ప్లస్ బీటా బీటా ప్లస్ గామా గామా ప్లస్ ఆల్ఫా అనేవి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడండి. చేద్దాం. మా సొల్యూషన్ ఇక్కడ మనం ప్రతి సమ్కి కూడా స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటున్నాం కాబట్టి లేదంటే గివెన్ ఆల్ఫా బీటా గామా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్పి రాస్తారు. లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అండి. అయితే లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్లో తీసుకున్నారనుకోండి. అంటే ఏబిసి ఈ 3 ఎలిమెంట్స్ కూడా క్యాపిటల్ ఆర్లో తీసుకుంటే ఇక్కడ ఇక్కడ కండిషన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసండి. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ టు 0 బార్గా రాస్తున్నాం కదండి. అదేవిధంగా ఇక్కడ మనకి కండిషన్ అనేది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మీకు కండిషను. అయితే లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమని తీసుకుంటామంటే ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా కింద తీసుకుంటాం. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు ఇది ఎలా తీసుకుంటామంటే బీటా ప్లస్ గామా. అంటే ఈ బీటా ప్లస్ గామాని బీటా కింద తీసుకున్నాం. నెక్స్ట్ గామా ఈక్వల్ టు గామా ప్లస్ ఆల్ఫా. ఈ గామా ప్లస్ ఆల్ఫాని గామా కింద తీసుకుని అయితే ఈ ఆల్ఫా బీటా గామాని ఈ ఈక్వేషన్లో రాసినట్లయితే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బి ఇంటూ బీటా ప్లస్ గామా ప్లస్ సి ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్గా రాసామండి. అయితే ఇక్కడ మనం ఆల్ఫా అనేది కామన్ తీసుకున్నారనుకోండి. అంటే ఆల్ఫా అనేది మనకి ఎక్కడైతే ఉందో అది మాత్రమే మనం ఇక్కడ రాసుకుంటామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా అనేది కామన్ తీసాం కదండి. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాస్తారో, ఇంకా ఆల్ఫా అనేది సిలో కూడా ఉంది కాబట్టి ఏ ప్లస్ సి అని చెప్పి రాశారండి. నెక్స్ట్ బీటా అనేది కామన్ తీసినట్లయితే బీటా అనేది ఏలో ఉంది కాబట్టి ఏ అనేది రాశారు. నెక్స్ట్ బీటా అనేది బిలో కూడా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి అని చెప్పి రాశారండి. నెక్స్ట్ గామా అనేది కామన్ తీసినట్లయితే ఇక్కడ గామా అనేది మనకు బిలో ఉంది కాబట్టి బి, అలాగే సిలో కూడా ఉంది కాబట్టి సి ఈక్వల్ టు 0 బార్గా రాశారండి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారంటే సిన్స్ ఆల్ఫా ప్లస్ బీటా బీటా ప్లస్ గామా గామా ప్లస్ ఆల్ఫా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ సిన్స్ అని చెప్పి రాసామండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 3 ఈక్వేషన్స్ రూపంలో తీసుకుంటాం. అంటే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది ఒక ఈక్వేషన్ అండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది థర్డ్ ఈక్వేషన్ అండి. ఈ విధంగా మనకి 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఏంటంటే మనం ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాడు కాబట్టి మనం 3 వాల్యూస్ కూడా మనకి ఎలా వస్తాయంటే 0 అని చెప్పి వస్తాయండి. అంటే లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్లీ డిపెండెంట్ ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ అయితే చెప్పడం జరిగిందండి. అక్కడ మీరు లీనియర్లీ ఇండిపెండెంట్ మీద చాలా సమ్స్ చేశారు. అయితే మనకి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్, నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ 2 కూడా ఈక్వల్గా వస్తే లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నామండి. నాట్ ఈక్వాలిటీ అయితే లీనియర్లీ డిపెండెంట్. కాబట్టి ఇక్కడ అంటే మీకు ఇది ఆల్సో లీనియర్లీ ఇండిపెండెంట్ చెప్పి ఇచ్చేసాడు కదండి. అయితే మనకి ఈ వాల్యూస్ అంటే ఏబిసి 3 వాల్యూస్ కూడా మనకి 0 వస్తాయి. చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అంటే 1 ప్లస్ 1 మైనస్ 2 చేశారనుకోండి. 1 మైనస్ 2 అనేది చేసినట్లయితే మనకి ఏ అనేది క్యాన్సిల్ అయ్యి మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. అంటే 1 మైనస్ 2 చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషను ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. ఇది యాస్టీజ్గా రాసాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషను ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. అర్థమైంది కదండి. ఇలాగా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాసాం. అయితే ఇక్కడ మైనస్ అంటున్నాం కాబట్టి ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్. అంటే సింబల్స్ అనేవి చేంజ్ చేస్తే ఇది ప్లస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్ కాబట్టి రెండాటిని క్యాన్సిల్ చేస్తే ఇంకా మీకు సి మైనస్ బి ఈక్వల్ టు 0గా వచ్చిందండి ఈ ఈక్వేషన్. సి మైనస్ బి ఈక్వల్ టు 0గా వచ్చింది. నెక్స్ట్ ఇది ఫోర్త్ ఈక్వేషన్ అండి. అంటే
ఇది ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకున్నారు. నెక్స్ట్ సి మైనస్ బి ఈక్వల్ టు 0 ఇది మన ఫోర్త్ ఈక్వేషన్గా వస్తే, అయితే ఈ ఫోర్త్ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి మైనస్ బి ఈక్వల్ టు 0గా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్ చూసారనుకోండి, థర్డ్ ఈక్వేషన్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0గా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బి ప్లస్ థర్డ్ ఈక్వేషన్ అండి, థర్డ్ ఈక్వేషను బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషను ఇది మీకు సి మైనస్ బి కదండి, అంటే దీన్నే మనం ఎలా మార్చుకున్నాం అంటే మైనస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0గా రాసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి రెండు క్యాన్సిలేషన్ అయితే మనకి సి ప్లస్ సి అంటే ఈ రెండాటిని మీకు ప్లస్ చేస్తే 2c ఈక్వల్ టు 0గా వచ్చిందండి. దీని నుంచి సి ఈక్వల్ టు 0 అంటే సి వాల్యూ అనేది మనకి 0గా వచ్చింది. ఆ సి వాల్యూ తీసుకెళ్ళి మీరు థర్డ్ ఈక్వేషన్లో వేశారనుకోండి, అంటే సబ్స్టిట్యూట్ సి ఈక్వల్ టు 0 లేదంటే సి వాల్యూ ఇన్ ఈక్వేషన్, ఇక్కడ ఈక్వేషను లేదంటే 1లో వేసినా మనకి 1లో వేస్తే మీకు ఏ వాల్యూ అనేది వస్తుంది. ఈక్వేషను 1లో వేస్తే అంటే 1 నుంచి రాస్తున్నామండి, ఏ ప్లస్ సి వాల్యూ 0 కాబట్టి దీని ప్లస్లో 0 రాస్తే 0 ఈక్వల్ టు 0 అండి, అంటే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0, దీని నుంచి ఏ ఈక్వల్ టు 0 అండి, ఏ వాల్యూ అనేది వచ్చింది. అంటే మనకి ఏ వాల్యూ సి వాల్యూ రెండు వాల్యూస్ కూడా వచ్చినాయి. ఏ వాల్యూ సి వాల్యూ తీసుకెళ్ళి మీరు సెకండ్ ఈక్వేషన్లో కానీ లేదంటే థర్డ్ ఈక్వేషన్లో వేసారనుకోండి, మీకు ఈ రెండాటిలోని బి ఉంది కాబట్టి మనకి బి వాల్యూ అనేది వస్తుంది. అంటే సబ్స్టిట్యూట్ సి ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషను త్రీలో వేసారనుకోండి, ఈక్వేషన్ 3లో వేస్తే ఈక్వేషన్ 3 బి ప్లస్ సి ఈక్వల్ టు 0 కదండి, అంటే బి ప్లస్ సి వాల్యూ 0 రాసినట్లయితే ఈక్వల్ టు 0 అయితే దీని నుంచి బి ఈక్వల్ టు 0 అండి. అంటే ఏ వాల్యూ 0 వచ్చింది, బి వాల్యూ 0 వచ్చింది, అదేవిధంగా సి వాల్యూ కూడా మనకి 0 వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 0 కామా బి ఈక్వల్ టు 0 కామా సి ఈక్వల్ టు 0 అంటే దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పి రాశారండి. అయితే ఇక్కడ మనకి ఆ మూడు వాల్యూస్ కూడా 0 అనేది వచ్చింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆర్ ఏమైనట్టంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయినట్టండి. ఇక్కడతో మనకి చాప్టర్ 1 కంప్లీటెడ్ అండి. అంటే చాప్టర్ 1 మీకు వెక్టార్ స్పేస్ 1 కదండి, వెక్టార్ స్పేస్ 1 మనకి ఈ సమ్తో కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తే ఈ మోడల్లో చేస్తారు. అంటే 1 - 2 చేస్తే మనకి సి మైనస్ బి ఈక్వల్ టు 0 అనేది వచ్చింది కదండి. అయితే ఇక్కడ థర్డ్ ఈక్వేషను, ఇది ఫోర్త్ ఈక్వేషన్ 3 + 4 అంటే ఇది మనకి -b అంటే ఈ రెండు కూడా మనకి క్యాన్సిలేషన్ చేయడానికి వీలుగా ఉండేలాగా దీన్ని మార్చుకున్నామండి. ఇలా మార్చుకోవడం వల్ల మనకి సింబల్స్ ఏం చేంజ్ అవ్వలేదు కదండి. -bని -bగానే రాసాం, సిని సిగానే రాసామండి, ఈక్వల్ టు 0. ఇది ఈ రెండు క్యాన్సిల్ అయితే 2c ఈక్వల్ టు 0 వచ్చింది, దాన్ని c ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ ఈ సి వాల్యూని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో వేసాం. ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తే దీని నుంచి మనకి ఏ వాల్యూ అనేది వచ్చింది. మరలా ఏ వాల్యూ అనేది మరలా సి వాల్యూ అనేది మనం థర్డ్ ఈక్వేషన్లో వేసామనుకోండి, బి ఈక్వేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి 0 అనేది వచ్చినాయి కాబట్టి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పి రాసాం. ఇదండి మీకు ఇక్కడితో చాప్టర్ 1 అనేది కంప్లీట్ అయింది.
నెక్స్ట్ అండి అదేవిధంగా మనకి చాప్టర్ 2 అంటే మీకు వెక్టర్ స్పేస్ 2 అండి. దానికి సంబంధించిన డెఫినేషన్స్ కూడా ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ యూనిట్ 2 అండి వెక్టర్ స్పేస్ 2. ఇదండి మీకు చాప్టర్ 1 అంటే యూనిట్ 1 వచ్చేటప్పటికి వెక్టర్ స్పేస్ 1 అయితే మనం ఇప్పుడు చెప్పిన ప్రాబ్లంతో మీకు వెక్టర్ స్పేస్ 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వెక్టర్ స్పేస్ 2 అండి. డెఫినేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అండి బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్. బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ అంటే డెఫినేషన్ రాద్దాం. ఏ సబ్సెట్ క్యాపిటల్ ఎస్ of a vector space V of f is said to be basis of capital U లేదంటే బేసిస్ ఆఫ్ క్యాపిటల్ వి అండి. ఇఫ్ దీంట్లో మనకి ఫస్ట్ కండిషను ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సెకండ్ అండి ద లీనియర్ స్పాన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్గా కూడా చెప్పొచ్చండి. అంటే ఇక్కడ మనకి బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ అంటే ఫస్ట్ మనకి ఎస్ అనేది ఒక సబ్సెట్ అనేది తీసుకున్నాం అనుకోండి, అది కూడా వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్లో అయితే ఈజ్ ఏ సెట్ టు బి బేసిస్ ఆఫ్ క్యాపిటల్ వి అని చెప్పామంటే ఇఫ్ అంటే మీకు ఒక బేసిస్ అనేది అవ్వాలంటే మీకు రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలండి. ఫస్ట్ది ఏంటంటే మనకి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. నెక్స్ట్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే లీనియర్ స్పాన్ అంటున్నాం అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్గా చెప్పొచ్చండి. అంటే ఈ రెండాటి యొక్క మీనింగ్ ఒకటేనండి. ఇక్కడ మనం అదే డెఫినేషన్ రూపంలో చెప్పాం. ఇక్కడ ఏంటంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ ఒక ఈక్వేషన్ రూపంలో చెప్పామండి. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ అంటే ఒక ఎస్ అనేది ఏంటంటే మీకు బేసిస్ అవ్వాలంటే మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి. ఫస్ట్ది లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అండి. ఈ రెండు కూడా మనకి సాటిస్ఫై అవుతే అది బేసిస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్పాం. నెక్స్ట్ డెఫినేషన్ అండి ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్. ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ అండి. అయితే ఇది కూడా మనం స్టార్టింగ్ డెఫినేషన్ రాద్దాం. ఏ వెక్టర్ స్పేస్ V of f is said to be finite dimensional if there is a finite basis of capital V. నెక్స్ట్ అండి సెకండ్ పాయింట్ ద నెంబర్ ఆఫ్ బేసిస్ ఆఫ్ V of f is called the dimensional of వెక్టర్ స్పేస్ అండి. అయితే ఈ విధంగా మనకి డైమెన్షనల్ అవును సార్ ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ అంటే ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ని ఒక వెక్టర్ స్పేస్ కింద తీసుకున్నాం అనుకోండి. ఈ సెట్ టు బి ఇక్కడ ఫైనైట్ డైమెన్షన్ అని చెప్పి అన్నాడు. అయితే ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఫైనైట్ బేసిస్ ఆఫ్
క్యాపిటల్ వి అంటే విని మనం ఒక వెక్టర్ స్పేస్ కింద తీసుకుంటే అది మీకు ఫైనైట్ డైమెన్షనల్ అవ్వాలంటే దేర్ ఈజ్ ఏ ఫైనైట్ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ వి అని చెప్పి అన్నాడండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటున్నాడంటే ద నెంబర్ ఆఫ్ బేసిస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బేసిస్ అనేది వి ఆఫ్ ఎఫ్లో మనం తీసుకున్నట్లయితే ఈజ్ కాల్ ద డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్పి ఈ డెఫినేషన్ అనేది చెప్పాడండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి మరొక డెఫినేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దామండి. డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అంటే ఫస్ట్ మనకి డైమెన్షనల్ అంటే ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ మీద మనం డెఫినేషన్ అయితే చూసామండి. ఇది నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ డెఫినేషన్ రాద్దాం. లెట్ వి ఆఫ్ ఎఫ్ విఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ the number of elements in any basis of capital V is called dimension of capital V and it is denoted by డైమెన్షన్ వి అండి. అయితే ఇలాగా మనకి డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్పి నెక్స్ట్ డెఫినేషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ని ఏమంటున్నాడంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్పి అన్నాడు. అయితే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ విని ఒక బేసిస్ కింద తీసుకుంటే దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ వి ఈజ్ కాల్డ్ డైమెన్షనల్ ఆఫ్ క్యాపిటల్ వి అని చెప్పి ఇచ్చాడండి. అయితే ఇది మనం ఎలా డినోట్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ విధంగా రాసాడంటే దీన్ని ఎలా చదువుతామంటే డైమెన్షనల్ ఆఫ్ వి అని చెప్పి చదువుతామండి, డైమెన్షనల్ ఆఫ్ వి. నెక్స్ట్ అండి ఇక్కడ మీకు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అన్నాడు కదండి, ఇది ఒక్కోసారి ఎలా రాస్తాడంటే మీకు ఈ విధంగా రాస్తాడండి. అంటే ఎఫ్డి విఎస్ అని చెప్పి రాస్తాడు. అంటే ఇక్కడ ఎఫ్ అంటే మీకు ఫైనైట్ అని వస్తుందండి, డి అంటే డైమెన్షనల్, వి అంటే వెక్టర్, ఎస్ అంటే స్పేస్ అండి. ఈ విధంగా మీకు ఒక్కోసారి ఏంటంటే ఎఫ్డివిఎస్ అని చెప్పి రాస్తాడు, ఒక్కోసారి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్పి రాస్తారండి. అయితే మీకు డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అంటే ఇది. ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ని ఏంటంటే ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కింద తీసుకుని ఇక్కడ వి అనే బేసిస్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక మనం అది కూడా డైమెన్షనల్ ఆఫ్ వి అనేది అయినట్లయితే దీన్ని మనం ఫైనైట్ డైమెన్షనల్లో అదే డైమెన్షనల్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని చెప్పామండి. అయితే ఇది మనం ఎలా డినోట్ చేయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు అని చెప్పాడు. దీన్ని ఎలా చదువుతామంటే డైమెన్షన్ ఆఫ్ వి అని చెప్పి చదువుకుంటాం. ఇదండి ఇక్కడితో మీకు వెక్టర్ స్పేస్ 2కి సంబంధించిన డెఫినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. మిగిలిన దీంట్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాడండి, ఆ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదండి మీకు వెక్టర్ స్పేస్ 2కి సంబంధించిన డెఫినేషన్స్. ఫస్ట్ ఏంటంటే బేసిస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ యొక్క డెఫినేషన్ అనేది చెప్పాం. మీకు బేసిస్ అవ్వాలంటే 2 కండిషన్స్, లీనియర్లీ ఇండిపెండెంట్, అలాగే ఎల్ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎస్ అనేది అవ్వాలండి. నెక్స్ట్ అలాగే డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్పాం. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ వెక్టర్ స్పేస్ కూడా చెప్పామండి. అయితే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.